తీసుకున్నారు. సంఖ్య వేగంగా పెరిగింది. ఆ 800 సీట్లు సరిపోలేదు. 10,000 మందికి సరిపడా ఒక ప్రాంతాన్ని ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అది సరిపోలేదు. ఆ తర్వాత ఆయన ఆలోచించి ఇంకా పరిమితులు లేకుండా, ఎలాంటి గోడలు లేకుండా ఓపెన్ ఏరియాలో ఆయన సభలు పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. జనం పోటెత్తారు. 10,000 కాస్త 50,000 అయింది. 50,000 తర్వాత 1,00,000 మందిగా మారిపోయారు. అంతేకాదు, ఆయన ఒకసారి నైజీరియాలో ఆయన పెట్టిన ఒక మహాసభకి దాదాపుగా 16 లక్షల మంది హాజరయ్యారు. రేనాడ్ బోంకే ఒక బైబిల్, మైక్తో మాత్రమే నిలబడ్డారు. కానీ ఆయన చెప్తున్న వాక్యం ఒక్కటే: యేసయ్య రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విమోచిస్తుంది, ఆయన యొద్దకు రండి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆకాశం నుండి దేవదూతలు సైతం చూస్తున్నారు.